భూమి మీద శ్రమలు జరుగుతూ ఉండగా మధ్యాకాశములో 7 సంవత్సరాల ప్రేమ విందు జరుగుతుంది అనే మాట శుద్ధ అబద్ధము. బైబిల్లో ఎక్కడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి ప్రకటన గ్రంథ వర్తమానాలను ధ్యానం చేయడానికి దేవుని ఆత్మ మనందరినీ కూడా వాక్యానుసారంగా తృప్తిపరచులాగున ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఘనమైన ప్రశస్తమైన నామములోనైనా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు. మీ వాక్యమునైనా మాకు వినిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. మా హృదయములనైనా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎక్కడా కూడా ప్రభువా, ఇదిగో ఈ వాక్యం మాకు అర్థము కాలేదు అని అనడానికి లేకుండా, అయ్యా తండ్రి, మా అంతరంగము తృప్తి పడేటువంటి విధము మీరు మాతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలకు రక్షణ అనుభవాన్ని దయచేయండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టదు నాయన. నశించి నరకానికి వెళ్ళడం నీ చిత్తము కాదన్నావు తండ్రి. కనికరించి కృప చూపండి. వారి కుటుంబాలలో ఏ స్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరూ ఏ పరిస్థితిలో ఉన్నా, భయంకరమైన పాపముల్లో ఉన్న వాళ్ళ మనసును మార్చండి, తలంపులను మార్చండి. నాయన, నీ సన్నిధికి రావడానికి నాయన దెబ్బ కొట్టేను నువ్వు బుద్ధి చెప్పి నిత్యాగ్నిగుండము నుంచి తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరపూర్ణుడా, సహాయాన్ని దయచేయండి. అయ్యా ఇదిగో ప్రభా, మీరు మాతో మాట్లాడమని మీ ఎదుట మేము కూర్చొని ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ ముద్రను మేము ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోనికి ఈరోజు మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు యోహాను గారు పరలోకం వెళ్ళిన తరువాత 4-5 అధ్యాయాలలో ఆయన చూసినటువంటి వాటిని, విన్నటువంటి వాటిని వ్రాసుకుంటూ వచ్చారు. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు, 5వ అధ్యాయంలో తండ్రి సింహాసనము దగ్గరికి వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ ముద్రను గ్రంథపు చుట్టకు వేయబడి ఉన్నటువంటి ఆ ముద్రలను విప్పదీయడానికి యోగ్యుడు అని చెప్పేసి 24 పెద్దలు, 4 జీవులు, దూతలు అందరూ కూడా ఆయనను మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పి ఆయనను స్తుతించి ఆరాధించి గణపరిచారు. ఆయన మాత్రమే కాదు, ప్రకృతి అంతా కూడా దేవునిని స్తుతించి మహిమపరిచినట్లుగా ఆ 5వ అధ్యాయంలో మనం చూసాం. యేసుక్రీస్తు దేవుని చేతిలో నుంచి ఆ గ్రంథపు చుట్టను తీసుకొని ఆ 7 ముద్రల్లో మొదటి ముద్రను విప్పదీసినప్పుడు ఏమి జరిగింది, ఆ 2 వచనాలలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి వాక్యము అన్ని వచనాలకు సరిపోయేటువంటి విధముగా ఉండాలి. లేదు అన్నంటే మనం ఎక్కడో కానీ దేవుని యొక్క వాక్యాన్ని మిస్లీడ్ చేస్తున్నాము అనేటువంటిది మనకు అర్థమవ్వాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి ముద్రను విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు దేవుని చేతిలో నుంచి ఆ గ్రంథపు చుట్టను తీసుకొని మొదటి ముద్రను విప్పదీశారు. మొదటి ముద్రను విప్పదీసినప్పుడు దేవుని సింహాసనము దగ్గర ఉన్నటువంటి 4 జీవులు, గతంలో చెప్పుకున్నాం, దేవుని సింహాసనము దగ్గర ఉన్నటువంటి ఆ 4 జీవులలో ఒక జీవి రమ్ము అని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని పిలిచారు? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఉన్నది. యోహాను గారు ఆత్మవశుడై పరలోకంలో ఉన్నాడు.
పరలోకములో ఉన్నటువంటి యోహాను గారికి ఆ ముద్రను విప్పదీసినప్పుడు ఏమి జరుగుతుంది అనేటువంటిది చెప్పడానికి పిలిచాడా, లేదు గుర్రము మీద ఉన్నటువంటి ఆ తెల్లని గుర్రము మీద ఉన్నటువంటి వాడిని రమ్ము అని పిలిచాడా? ఇది చాలా స్పష్టమైన క్లారిటీ మనకు ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకములో ఉన్నారు, దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు. దేవుని సింహాసనం దగ్గర ఉండి ఆ మొదటి ముద్రను విప్పదీసినప్పుడు అక్కడికి రమ్ము అని పిలవడానికి నియంత అయినటువంటి వాడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నటువంటి వాడిని పరలోకమునకు పిలవడానికి అవకాశం లేదు. మరి ఎవరిని పిలిచారు? ఎవరైతే దేవుని శిష్యులలో ఒకడిగా ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని రాశారో ఆ యోహాను గారిని ఆ జీవులలో ఒక జీవి పిలుస్తూ ఉన్నాడు. రమ్ము అని పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినప్పుడు తెల్లని గుర్రము కనబడింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ తెల్లని గుర్రము దేనికి సంకేతముగా ఉన్నది? జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అతడు నాతో ఇట్లనెను, ఇది సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథములో 4 గుర్రాలు కనబడతాయి. 1, 2, 3, 4 ముద్రలు విప్పదీసినప్పుడు 4 గుర్రాలు కనపడతాయి. ఒకటి తెల్లని గుర్రము, రెండవదేమో ఎర్రని గుర్రము, మూడవదేమో నల్లని గుర్రము, 4వది పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రము. ఈ గుర్రాలు దేనికి సంకేతాలు? దేనికి జకర్యా గారు ఈ గుర్రాలు గుర్తుగా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు? చతుర్వాయువులు అని చెప్తూ ఉన్నాడు. చతుర్వాయువులు అంటే జనరల్గా మనం వాతావరణము అంటాం. అంటే ఈ యేసుక్రీస్తు పరలోకములో ఉండి మొదటి ముద్రను విప్పదీసినప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అంతా, భూమి మీద ఉన్నటువంటి సమయం, ఆ కాలానికి ఒక్కొక్క ముద్ర 7 నెలల పాటు ఉన్నది. ఈ 6వ అధ్యాయములో ఉన్నటువంటి ముద్రలు 7 ముద్రలను ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ నుంచే వెప్పదీయడం మనం చూస్తాం. 6 ముద్రల వరకు ఒక్కొక్క ముద్ర 7 నెలల పాటు ఉన్నది. ఆ లెక్క ఖచ్చితముగా దానియేలు గ్రంథములో చెప్పబడింది. మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయము ధ్యానం చేసేటప్పుడు కూడా ఖచ్చితముగా వాటి లెక్క ఇంత అని చెప్పబడి ఉన్నది. 6 ఏళ్ళు 42 నెలల పాటు ఈ 6 ముద్రల కాలమే ఉంటుంది. 42 నెలలు మనకెంతో 3.5 సంవత్సరం అనేటువంటిది స్పష్టంగా తెలుసు. ఈ 3.5 సంవత్సరాలలో, మొదటి 3.5 సంవత్సరాలలో 6 ముద్రలు విప్పదీయబడ్డాయి. ఈ 6 ముద్రల్లో మొదటి 4 ముద్రల్లో యేసుక్రీస్తు ఒక్కొక్క ముద్రను విప్పదీసినప్పుడు ఒక్కొక్క గుర్రం బయటికి వచ్చింది. 7 4లు 28 నెలల పాటు 4 గుర్రాల కాలము కనబడుతూ ఉన్నది. ఈ 4 గుర్రాలు వాతావరణానికి అనగా కాలానికి గుర్తు. చతుర్వాయువులు అనగా ఆ కాలములో ఉన్నటువంటి వాతావరణం. ఎవడిది ఆ వాతావరణము? ఎవడైతే తెల్లని గుర్రము మీద విల్లు పట్టుకొని వస్తున్నాడో వాడిది. వాడి యొక్క కాలము 7 సంవత్సరాలుగా బైబిల్లో చెప్పబడి ఉన్నది. ఈ 4 ముద్రలో వాడు ఏం చేస్తూ ఉన్నాడు? గుర్రాల మీద చతుర్వాయువులు అంటే ప్రపంచమంతటా కూడా వాడి యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి వాడు చేసే చర్యలను, వాడు ఏర్పాటు చేసే వాతావరణాన్ని, బస్ స్టాండింగ్లో ఒక వాతావరణం ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక వాతావరణం ఉంటుంది, క్లబ్బుల్లో ఒక వాతావరణం ఉంటుంది, మందిరాలలో ఒక వాతావరణం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయా వాతావరణాలు అనగా పరిస్థితులను బట్టి ఏర్పాటయ్యేటువంటివి. ఈ నియంత అనేటువంటి వాడు మొదటి 4 ముద్రలు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో వెప్పదీసినప్పుడు ఈ నియంత అనేటువంటి వాడు 4 రకాలుగా యావత్ ప్రపంచమంతటా కూడా వ్యాపించి
వాడు ప్రపంచానికి తెలియజేసుకునేటువంటి విధానము ఆ గుర్రాల మీద రావడము. వచ్చిన వాడు ఒక్కడే. తెల్లని గుర్రం మీద వచ్చింది వాడే, నల్లని గుర్రం మీద వచ్చింది వాడే, ఎర్రని గుర్రం మీద వచ్చింది వాడే, పాండుర వర్ణము కలిగిన గుర్రం మీద వచ్చింది కూడా వాడే. వాడే నియంత, క్రీస్తు విరోధి, చివరిగా ప్రపంచాన్ని ఏలాలి అని ఆశ కలిగినటువంటి రోమా రాజ్యపు రాజు. అయితే ఈ యొక్క గుర్రము కాలము 7 నెలల పాటు ఉంటుంది. ఈ 7 నెలలలో ఈ తెల్లని గుర్రం మీద ఉన్నాడు అని అంటే తెలుపు దేనికి సంకేతమని మనం చెప్పుకోవాలి? శాంతికి సంకేతము. అది జనరల్గా అందరికీ తెలుసు. తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు గుర్తు. తెల్లని వస్త్రాలు ఇవ్వబడినవి అని చెప్పేసి 5వ ముద్రను విప్పదీసినప్పుడు మనం చదువుకుంటాం. అక్కడ 11వ వచనములో తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను అనేటువంటి మాట చదువుకుంటాం. తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు గుర్తు లేదా సమాధానానికి గుర్తు. వీడు సమాధానముగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు? బైబిల్లో దానియేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఈ ఒక్క వచనము దగ్గర కాక మిగిలిన వీడి జీవితం అంతా కూడా క్రూరత్వముతోటి భయంకరమైనటువంటి ఇనుప పళ్ళు కలిగినటువంటి క్రూర మృగానికి పోల్చబడింది వీడి ప్రవర్తనను. దానియేలు గారు 8వ అధ్యాయంలో చూసినప్పుడు భయంకరమైనటువంటి ఒక జంతువు అని చెప్పాడు. యోహాను గారు 13వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ జంతువుకే, చిరతపులిని పోలినటువంటి ఆ జంతువుకే కాళ్ళేమో ఎలుకబంటి కాళ్ళని చెప్పాడు, నోరేమో సింహపు నోరని చెప్పాడు, చిరతపులిని పోలి ఉన్నది అని చెప్పాడు, ఘటసర్పము ఆ మృగానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది అని చెప్పాడు. ఇంత భయంకరమైనటువంటి వీడు శాంతి అనగా తెల్లని గుర్రం మీద ఎందుకు వస్తాడు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఇది తెల్లని గుర్రము కాబట్టి యేసుక్రీస్తు ఈయన అంటాడు. మీకు ఒక మాట ఇక్కడ 2వ వచనంలో మనము చదువుకుంటూ ఉన్నప్పుడు అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని వ్రాసి, బయలు వెళ్ళెను అనే మాట మీద 4 అని నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఏమని రాశారు? జయశాలిగా అని వ్రాశారు. జయశాలిగా అంటే అర్థం ఏమిటి? జయించుటకు వెళుతూ ఉన్నాడు అని అర్థము. వీడికి జయము అనేటువంటిది పరిపూర్ణం అవ్వదు, కంప్లీట్ అవ్వదు. వాడు బ్రతుకు దినములన్నీ కూడా జయిస్తూనే ఉంటాడు. కానీ యేసుక్రీస్తు సమస్తమును జయించి భూమిని, పరలోకమును సర్వాధికారము పొందుకొని ఆయన దేవుని సింహాసనము దగ్గర ఉండి ఆయన సర్వాధికారము పొందుకున్నాడు అని చెప్పేసి 24 పెద్దలు, 4 జీవులు, దూతలు అందరూ కూడా నీవు ఆ సర్వాధికారము పొందుకున్నవాడవ ఏలనారంభించబోతున్నావు అని దేవునిని, యేసుక్రీస్తుని స్తుతించినట్లుగా పరలోకములో మనం చూస్తాం. అది యోహాను గారు 5వ అధ్యాయంలో వ్రాశారు. మరి వీడు తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వీడు యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు పరలోకములో ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నటువంటిది భూమి మీద. భూమి మీద అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని నియంత అయినటువంటి వాడు, క్రీస్తు విరోధి అయినటువంటి వాడు, ధర్మ విరోధి అయినటువంటి వాడు, చాలా పేర్లు ఉన్నాయి వీడికి. వీడు భూమి మీద సమాధానాన్ని ఎందుకు ప్రకటిస్తాడు? తెల్లని గుర్రం మీద ఎందుకు వస్తాడు? సమాధానముతో ఎందుకు వీడు రావాల్సి ఉన్నది అనంటే వాడి అవసరం. ఏమిటయ్యా వీడి అవసరం అనంటే ఒకసారి దానియేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వెళ్ళును. వీడి రాక దొంగతనముగా ఉన్నది. వీడు రాజరికానికి సంబంధించినటువంటి వాడు కాదు. రాజ్య జ్ఞానము ఇంతకుముందు అనుభవం ఉన్నటువంటి వాడు కూడా కాదు. వీడు ఒక జ్ఞానము కలిగినటువంటి వాడు. కంప్యూటర్ నాలెడ్జ్ అని మనం అంటాం కదా, తెలివి కలిగినటువంటి వాడిగా, ఆ టెక్నాలజీ కలిగినటువంటి వాడిగా, ఈ నియంత అయినటువంటి వాడు, క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఒక స్నేహితుడి ద్వారా రోమా దేశములో ఉన్నటువంటి రాజు దగ్గరకు వెళ్ళడానికి వీడు పర్మిషన్ తీసుకుంటాడు.
ఇదంతా కూడా నేనేదో చెప్తున్నాను అనుకోకండి. 11వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నీచుడు ఒకడు వచ్చి అతనికి రాజ్యఘనత ఇవ్వదు కానీ 21వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడి వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. దొంగతనం చేస్తాడు. అపహరణ అంటే ఏంటి? దొంగతనం. వీడు రాజ్యాన్ని ఏ రీతికి అపహరణ చేస్తాడు? తన స్నేహితుని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ని చంపేసి ఆ ప్రెసిడెంట్తో పాటు సపోర్టర్స్గా ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. వీడికి ఉన్నటువంటి బలగము ఎవరయ్యా అనంటే ప్రపంచమంతటా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు. ఈ ఉగ్రవాద సంస్థలకి వీడికి ఉన్నటువంటి సంబంధమే వాళ్ళు ఆ వ్యక్తిని మెస్సయిగా లేదన్నంటే వాళ్ళ రాజుగా వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించినటువంటిది మొదలుకొని వాడు ఈ యొక్క బలగము చేత మొదటిగా ఈ యొక్క రోమా పట్టణాన్ని హస్తగతము చేసుకొని రోమా పట్టణానికి అధిపతిగా ఉంటూ ఇంకా అనేక దేశాల మీద యుద్ధాలు చేస్తాడు. వీడు యుద్ధాలు చేసేటువంటి విధానము శాటిలైట్ ద్వారా దేశాల యొక్క సైన్యాన్ని పసిగట్టి, దేశాల యొక్క గౌనలను పసిగట్టి వాడు ఏర్పాటు చేసినటువంటి ఆ కంప్యూటర్ ద్వారా కానీ టెక్నాలజీ ద్వారా కానీ వాడు ఎటు నుంచి వెళ్ళి ఆ దేశాన్ని పట్టుకోవాలి అనే ఉద్దేశము చాలా స్పష్టంగా తెలుసుకొని ఆ ప్రకారము వాడు నడుస్తూ అనేక దేశాలను హస్తగతం చేసుకుంటాడు. కొన్ని దేశాలను యుద్ధము చేస్తూ ఉండగా వీడు ఐగుప్తు దేశాన్ని కూడా హస్తగతము చేసుకోవాలనే ఆశతోటి ఐగుప్తు దేశానికి వెళ్ళి బహువిస్తారమైనటువంటి సొమ్ము సమకూర్చుకొని తిరిగి వస్తూ ఉండగా వీడికి ఒక విషయము వినబడుతుంది. ఏమిటయ్యా ఆ విషయము? 28వ వచనములో దానియేలు గ్రంథము 11వ అధ్యాయం. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. ఐగుప్తు దేశమును కొల్లగొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా వీడికి ఒక వార్త తెలుస్తుంది. ఏమిటయ్యా వార్త అనంటే ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు మందిరము కట్టడానికి సిద్ధమైపోయారు. వాళ్ళు ఆ స్థలములో ఉన్నటువంటి మసీదును పడగొట్టేసి మందిరాన్ని కట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రకటన చేశారు అని చెప్తారు. చాలామంది సహోదరులు బైబిల్ను ఈ యొక్క మందిరము గురించి బోధించేటువంటి వాళ్ళు రహస్యముగా కడతారు అంటారు. రహస్యముగా కట్టరు మందిరాన్ని. 100% రహస్యముగా కట్టడానికి వీలు లేదు. ఈ దానియేలు గ్రంథములో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ ప్రకారము పరిశుద్ధ నిబంధనకు విరోధముగా ఆ నియంతగాడే ప్రపంచమంతటిని కూడా ఆ స్థల వివాదములోనికి, ఇక్కడ చూడండి ఒక మాట 1వ వచనము, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను, చూడండి పరిశుద్ధ స్థలపు కోటను, వీడు ఈ స్థలము విషయమై బహు ఇష్టము కలిగి ఉంటాడు. ఆ స్థలము వాడికి కావాలి. వాడికి మాత్రమే కాదు, వాడి సైన్యానికి కావాలి. వాళ్ళ సైన్యము అనేటువంటిది ఒక దేశానికి సంబంధించినది కాదు. దరిదాపుగా ముస్లిం కంట్రీస్ ఎన్నైతే ఉన్నవో, మహమ్మదీయుల దేశాలు ఎన్నైతే ఉన్నవో అవన్నీ కూడా వీడికి మద్దతు తెలియజేస్తాయి. వీడు వాళ్ళందరి కోసము, వాడి కోసము, వాడు దేశాన్ని ఏలాలి అనేటువంటి ఉద్దేశాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము నుంచి వాడి యొక్క నిఘా వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ ప్రాంతాన్ని ఇష్టపడతాడు. ఆ ప్రాంతము ఆ ప్రజలకు కూడా కావాలి. వారి యొక్క మసీదు ఉన్నది అదే ప్రాంతంలో. గత వీడియోలో నేను చెప్పాను, ఆ యొక్క స్థలము ఇప్పటి నుంచి కాదు, అబ్రహాము కాలము నుంచి ఉన్నటువంటి స్థలము. ఆ స్థలములోనే సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టించాడు. అంతకుముందు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చినటువంటి మొరియా పర్వతము, సొలొమోను మహారాజు దేవాలయము కట్టించిన స్థలము, ఎజ్రా నెహెమ్యాలు జెరుబ్బాబేలు నాయకత్వంలో 2వ మందిరాన్ని కట్టించినటువంటి స్థలము, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి మందిరములోనికి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదివినటువంటి స్థలము అదే.
దేవుడు ఈ స్థలాన్ని ఎందుకు అధికముగా ఇష్టపడుతున్నాడు అని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అదే స్థలాన్ని వీడు కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే వీడిలో ఉన్నటువంటి ఆ దురాత్మ ఇంతకు ముందు అక్కడ నివాసము చేశాడు. అనగా ఈ భూమి ప్రకృతి సంబంధమైనదిగా లేక మునుపు, ఈ భూమి 6 నెలలుగా బయటకు తీయడానికి మునుపు వాడిలో ఉన్నటువంటి ఆ దురాత్మ సమూహం మీద అధిపతి అక్కడ నివాసము చేశాడు. అందుకని వాడు ఆ స్థలాన్ని కావాలని ఆశ కలిగి ఆ నియంతలో ఉండి బహుక్రోధము కలిగినటువంటి వాడై ఆ స్థల వివాదములో తలదూరుస్తాడు. అప్పటికి ఇశ్రాయేలీలు ఏమని చెప్పారు? ఇదిగో మేము మందిరాన్ని కట్టబోతూ ఉన్నాము అని చెప్పారు. యావత్ ప్రపంచానికి తెలియజేస్తారన్నమాట. ఈ యొక్క నియంత అప్పటి వరకు క్రూరముగాను బహు భయంకరమైనటువంటి రాజుగాను, ఇనప దంతములు కలిగినటువంటి వాడిగాను, ఇనుముతో సమ్మెట దెబ్బలు కలిగినట్లుగా, సమ్మెట దెబ్బలు కొట్టినట్లుగా ప్రపంచంలో కొన్ని దేశాలను వాడి హస్తగతము చేసుకున్నటువంటి విధానముగాను ఉన్నటువంటి వీడు కొంచెము నిదానించి ఎప్పుడైతే ఆ మాట వింటాడో ఆలోచన కలిగి తన దేశానికి మరలి వెళతాడు. వెళ్ళిపోయి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, వెళ్ళిపోయి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప దేశాలన్నిటినీ, అగ్రరాజ్యాలన్నిటినీ, ముస్లిమ్స్ కంట్రీస్ అన్నిటినీ వీడు సమకూర్చుకొని ఇశ్రాయేలీలతో మీటింగ్ పెడతాడు. ఇది నీకెట్లా తెలుసు అనంటే ఇక్కడ 9వ వచనాన్ని, 29వ వచనాన్ని చదవండి. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపట నుండదు. అంతటా హిత్తీల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడి మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారు ఎవరని విచారించును. పరిశుద్ధ నిబంధనను నిషేధించినటువంటి వారితో వీడికేం పనండి? ఈ మాట ఎందుకు రాయబడి ఉన్నది? పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారి ఎవరని విచారణ చేయును అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఆ స్థలములో దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు వీడు వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటాడు, ఒక నిబంధన పెడతాడు. ఇది పరిశుద్ధ స్థలము, మీకు మాత్రమే కాదు, అబ్రహాము అయినటువంటి ఆ మన మూలపిత్రుడు పూర్తిగా ముస్లిమ్స్కి కూడా, మహమ్మదీయులకు కూడా మూల పురుషుడే. అబ్రహాముకి హాగరు అనేటువంటి ఒక భార్య ఉన్నారు. ఆ భార్యకు అబ్రహాముకు కలిగినటువంటి కుమారుడే ఇష్మాయేలు. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. ఆదికాండము 16వ అధ్యాయం 15వ వచనం. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాము ఆగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. ఇష్మాయేలు ఎవరికి మూల పురుషుడు? ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మహమ్మదీయుడికి మూల పురుషుడు ఇష్మాయేలే. ఇష్మాయేలు తండ్రి అబ్రహాము. ఇష్మాయేలు తండ్రి అబ్రహాము అయి ఉన్న ఇష్మాయేలుకి ఒక బహుమానాలు ఇచ్చాడే కానీ సమస్త ఆస్తిని, వారసత్వాన్ని, వాగ్దానాన్ని, దేవుని నిబంధనను, దేవుని విశ్వాసాన్ని ఇస్సాకునకు ఇచ్చాడు. ఆ ఇస్సాకు వలన వచ్చినటువంటి వాడే యాకోబు. యాకోబు కలిగినటువంటి వారే 12 గోత్రకర్తలు. ఆ 12 గోత్రకర్తల నుంచి వచ్చినటువంటి వారే ఇశ్రాయేలీయుల ప్రజలు. వీరికి ఆ దేశములో ఆ ప్రాంతము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది వాళ్ళకు కావాలి. దానికోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి ఆ యుద్ధాలన్నీ కూడా వాటి వెనుక మనం ఆలోచన చేసినప్పుడు ఈ స్థలము కోసమే వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. ఏ దేశస్థుడైనా కానీ, పాలస్తీనా వాళ్ళు కానీ, హమాస్ వాళ్ళు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే ఆ స్థలము కోసమే వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి సంగతి ఏమిటయ్యానంటే, అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ట్రంప్ అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఏం చేశాడయ్యానంటే, యెరూషలేముని ఇశ్రాయేలీయులకి ముఖ్య పట్టణంగా ప్రకటించి పదవి నుంచి దిగిపోయాడు.
ఈ ముఖ్య పట్టణము అనేటువంటిది ఇటర్నల్ క్యాపిటల్గా, అంటే నిత్యము ఉండేటువంటి ముఖ్య పట్టణముగా వాళ్ళు దాన్ని ప్రకటించుకున్నారు. నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు అనేటువంటి ఆయన, మేము మందిరం కట్టడానికి సిద్ధముగా ఉన్నాము, ఇదిగో ఇప్పుడు ఈ యెరూషలేము మా చేతుల్లో ఉన్నది అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఈ మందిరాన్ని కట్టడానికి ఎప్పుడైతే వాళ్ళు ఒక వార్తను బయటికి ప్రచురం చేశాడో, వీడు అనేక మంది రాజులను, గొప్పవారిని, అధికారులను, దేశ ప్రధానులను, ఐక్యరాజ్య సమితిని కూడా కదిలించి ఈ ఇశ్రాయేలీలతో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందమే ఇక్కడ ఇశ్రాయేలీలు మీరిపోయారు. అదే చెప్తూ ఉన్నాడు 30వ వచనములో. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. ఇశ్రాయేలీల దేశంలో 100లో 10 మంది ముస్లిమ్స్ ఉంటారు. ఈ ముస్లిమ్స్ ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. ఇశ్రాయేలీలు 1948వ సంవత్సరంలో ఆ దేశానికి రాకముందు నుంచి ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. ఈ మహమ్మదీయులు ఉన్నటువంటి ఆ స్థలములో వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ మసీదును పవిత్రమైనటువంటి దానిగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు కనుక దానిని ఏ కొంచెము కూడా తొలగించడానికి వీలు లేదు అని వాళ్ళు, లేదు మా పితరుడైనటువంటి అబ్రహాము మాకిచ్చినటువంటి స్థలము అని ఇశ్రాయేలీలు ఈ పోటీతత్వంలో నియంత ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప అధికారులను, ప్రధానులను, ఐక్యరాజ్య సమితి వారిని సమకూర్చి ఈ ఇశ్రాయేలీల యొక్క అధినేతను పిలిచి ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆ ఒప్పందం ఏమిటయ్యా అంటే, అబ్రహాము అనేటువంటి ఆయన మీకు మాత్రమే మూల పురుషుడు కాదు, ఇదిగో ఇష్మాయేలుకు కూడా మూల పురుషుడే, ఇష్మాయేలుకు కూడా తండ్రే. కాబట్టి అబ్రహాము యొక్క స్వాస్థ్యంలో, అబ్రహాము యొక్క ఆస్తిలో ఇష్మాయేలుకు కూడా భాగం ఉంటుంది. ఆ భాగములో ఇదిగో మసీదు ఉన్నటువంటి స్థలాన్ని మహమ్మదీయులకు ఇచ్చివేయాలి అనేటువంటి ఒక తాకీదుని పరిశుద్ధ నిబంధన అంటారు దాన్ని. ఈ పరిశుద్ధ నిబంధనని ఎందుకు పెట్టారయ్యానంటే, అది పరిశుద్ధ స్థలము కోసము చేయబడిన నిబంధన. ఇది దేవుడు పెట్టింది కాదు, ఈ యొక్క నియంతగాడు పెట్టినటువంటిది. అందుకనే వాడు పెట్టినటువంటి ఆ నిబంధనను ఇశ్రాయేలీలు మరలా మీరిపోతారు. వాడి నిబంధన ఎప్పుడైతే పెడతాడో ఆ నిబంధనకు ఒప్పుకొని వాడు తిరిగి వాడి దేశానికి వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలీలు మరలా తిరిగి వాళ్ళ దేశానికి తిరిగి వచ్చిన తరువాత వీరు మరలా మందిరం కట్టడానికి సన్నాహాలు చేస్తారు. ఈసారి ప్రెసిడెంట్లు చెప్పినా, ఐక్యరాజ్య సమితి చెప్పినా ఇశ్రాయేలీలు ఒప్పుకోరు. ఉన్న పాటున మసీదుని తీసి పక్కన పెట్టేసి ఇశ్రాయేలీల యొక్క మందిరాన్ని ఎంత స్పీడ్గా కడతారంటే వీలైనంత వరకు చాలా త్వరగా కట్టేస్తారు. సొలొమోను మహారాజు 7 సంవత్సరాలు కట్టాడు. ఎజ్రా నెహెమ్యాలు అదే స్థలంలో చిన్న మందిరాన్ని 20 సంవత్సరాలు కట్టారు. ఆ 20 సంవత్సరాలు కట్టినటువంటి మందిరానికి హేరోదు మహారాజు 40 సంవత్సరాలు మరమ్మతులు చేశాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము ఇశ్రాయేలీలు ఆ మందిరాన్ని చాలా తక్కువ కాలంలో, నెలల వ్యవధి కూడా పట్టదేమో, అంత త్వరగా ఆ మందిరాన్ని కట్టేస్తారు. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు నియంత అయినటువంటి వాడు తన క్రూరత్వాన్ని పక్కన పెట్టి ఇటు పక్కన ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిని, దేశాలలో ఉన్నటువంటి గొప్ప నాయకులను, అగ్రరాజ్యాలను వాడికి ఎందుకు సపోర్టు చేశారయ్యానంటే, ఈ వివాదం ఇప్పుడు కాదు, 1948వ సంవత్సరంలో వాళ్ళు ఇశ్రాయేలీల దేశానికి వచ్చినది మొదలుకొని ఆ స్థల వివాదం నడుస్తూనే ఉన్నది. ఇన్ని సంవత్సరాల బట్టి ఇది జరుగుతూ ఉన్నది కాబట్టి దీనికి ఒక ముగింపు ఉండాలి అని చెప్పేసి ప్రతి దేశము వాళ్ళు కూడా దాన్ని 2 భాగాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2 భాగాలు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇదిగో ఇంతవరకు మాది, ఇంతవరకు మీది అన్నటువంటి ధోరణిలోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు దానికి ఒప్పుకోరు, 100% ఒప్పుకోరు, ఆ రీతిగా చెయ్యరు కూడా. ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళందరూ కూడా సర్ది చెప్పడానికి ఆ మీటింగ్కి వస్తారో, ఆ మీటింగ్కి రావడమే పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు మొదటి ముద్రను వెప్పదీయడం. అందుకనే వాడు తెల్లని గుర్రం మీద వచ్చాడు అని వ్రాయబడి ఉన్నది. ఇంతవరకు యుద్ధాలు లేవు, ఇంతవరకు ఎటువంటి హాని కలగలేదు దేశానికి. ఇక ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి.
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5, 6 వచనాలలో ఉన్న ప్రకారముగా దేవుడు ఇశ్రాయేలీయులను ఆయా దేశాల నుంచి తిరిగి తీసుకొని వస్తారని చెప్పినటువంటి వాగ్దానము ప్రకారము క్రీస్తు శకము 1948 సంవత్సరంలో సమకూర్చాడు. అదంతా కూడా గత వీడియోలో మనం మాట్లాడాం. వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాన్నంతటినీ కూడా సమకూర్చుకొని ప్రపంచ దేశాలలో అగ్రదేశాలకు పోటీగా నిలబడుతూ ఉన్నటువంటి ఉన్నతమైన స్థితికి ఎదిగారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమే కానీ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుధ సంపదనే కానీ చాలా గొప్పగా వాళ్ళు వినియోగిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు వచ్చినది మొదలుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఆశ ఏమిటయ్యా అంటే మందిరము కట్టాలి. ఇక్కడ నేను ఒక వివరణ మీకు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులను దేనికి పోల్చారు? యేసుక్రీస్తు ఈ ఇశ్రాయేలీయులను అంజూరపు చెట్టుగా పోల్చాడు. అది ఎక్కడో చూద్దాం ఒకసారి. మీ బైబిల్లో నుంచి మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇక్కడ ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలైనటువంటి వారు యేసుక్రీస్తు అంజూరపు చెట్టుగా పోల్చి ఆ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము వస్తుంది అని చెప్పాడు. యేసుక్రీస్తు ఈ మాట గురించి చెప్పడానికి ముందు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలను, ప్రాముఖ్యమైన సూచనలను ఈ 24వ అధ్యాయంలో వ్రాశారు. యేసుక్రీస్తు దేవాలయము గురించి రాతి మీద రాయి ఉండకుండా పడగొట్టబడును అని శిష్యులకు చెప్పిన తర్వాత శిష్యులందరూ కలిసి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఒలీవల కొండ దగ్గరకు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులందరూ వచ్చి ఆయనను అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇదిగో ఈ రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడును అని నువ్వు చెప్పావు కదా, ఎప్పుడు ఇవి జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని శిష్యులు అడుగుతూ ఉన్నారు, మాకు చెప్పయ్యా అన్నని. ఆ యేసుక్రీస్తు వాళ్ళకి ఏమని చెప్పాడయ్యనంటే, మొదటిగా అబద్ధ బోధకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. యేసుక్రీస్తునే క్రీస్తు అని చెప్తారు, కానీ మోసం చేస్తారు. అదేమిటో మనందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును. సకల జనులకు ఈ యొక్క స్వార్థ ప్రకటించబడును, లోకమంతటా కూడా ఈ స్వార్థ ప్రకటించబడును. అంతం ఎప్పుడు వస్తుందంట? ఇవన్నీ కూడా సూచనలే. ఇంకొక సూచన చెప్తూ ఉన్నాడు. దానియేలు ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క విగ్రహం అనేటువంటిది పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడును. ఇవన్నీ జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు అని చెప్పాడు. రాకడ కూడా ఎప్పుడు చెప్పాడు? రాకడ కానీ ఆగమనం కానీ ఎప్పుడు చెప్పారు? అవన్నీ కూడా ఈ సూచనలు జరిగిన తర్వాత అని చెప్పారు. నేను ఒక మాట అడుగుతున్నాను. ఒక 24వ అధ్యాయాన్ని తీసి బోధించేటువంటి వారిలో యేసుక్రీస్తు సూచనలన్నీ చెప్పి, ఇదిగో ఇవి జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, నా పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మిమ్మల్ని మోసపరుస్తారని ఎవరికి చెప్పారండి? ఎవరికి చెప్పాడు యేసుక్రీస్తు? అపోస్తులులకు చెప్పాడు. అపోస్తులు అంటే ఎవరు? పరిశుద్ధ సమూహమునకు మూలముగా ఉన్నటువంటి వారు, భూమి మీద ఉన్నటువంటి సంఘము. ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘమునకు చెప్తూ వచ్చాడు, ఇదిగో ఇవన్నీ జరుగుతాయి, క్రూర మృగమైనటువంటి వాడు వస్తాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడమట వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడను ఉండును. ఎప్పుడు చెప్పాడండి ఇవన్నీ? ఎవరికి చెప్పాడు?
మీరందరూ కూడా ఈ వచనాలను బోధించేటప్పుడు సూచనలన్నీ కూడా ముందు చెప్పి తర్వాత చెప్తూ ఉన్నాడు. పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దలుండును, మనుష్య కుమారుని రాకడ ఎప్పుడు ఉండును, ఈ సూచనలన్నీ అయిపోయిన తర్వాత ఉండును అని ఇంత క్లియర్గా ఈ 24వ అధ్యాయంలో చెప్తే, ఈ రాకడను, ఈ ఆగమనాన్ని తీసుకొని వచ్చి సూచనలకు ముందు, శ్రమలకు ముందు, యేసుక్రీస్తు పరలోకములో మొదటి ముద్రను విప్పదీయడానికంటే ముందు, యేసుక్రీస్తే పరలోకములో కనబడక ముందు యోహాను గారు పరలోకము వెళ్ళినప్పుడే పరిశుద్ధులు పరలోకానికి వెళ్ళారని ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నారు? అంటే మేము చెప్పేది మేము చెబుతాం ప్రభువా, నువ్వు చెప్పింది నువ్వు చెప్పావు కదా, మాకు అనుకూలంగా మేము మార్చుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారా? లేదంటే ప్రభువా నువ్వు కాసేపు నీ నోరు మూసుకొని పక్కన కూర్చో, మాకు వచ్చిన మాటలు మేము చెప్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారా? ప్రకటన గ్రంథం అంతట్లో కూడా ఎక్కడా కూడా సంఘము పరలోకమునకు శ్రమలలో వెళ్ళినట్లుగా కానీ, శ్రమలకు ముందు వెళ్ళినట్లుగా కానీ లేదు. హతసాక్షులు మాత్రమే మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారి ఆత్మలు మాత్రమే పరలోకంలో కనబడ్డాయి. మొదటి పునరుద్ధానం జరిగింది 7 సంవత్సరాల 7 ముద్రల కాలం అయిపోయిన తరువాతనే. దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, వాక్యమును వాక్యముగా మనం తెలుసుకుందాం. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దు. అది క్రైస్తవ సమాజానికే కాదు, బోధిస్తున్న వ్యక్తిగత జీవితానికి, ఆత్మీయ జీవితానికి కూడా చాలా ప్రమాదకరం. ఉన్న వాక్యాన్ని వాక్యముగా బోధిద్దాం. ఇంకొకళ్ళు ఎక్కడెక్కడో వాక్యాలు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు, ఇది కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉన్న తరువాత ఆయన ముద్రలు విప్పదీసినప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సంగతి శిష్యులకు వివరించమని యోహాను గారికి రాశాడు. యోహాను గారు చెప్పినటువంటి ఆ మాటలలో ఇదిగో యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు అని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ సూచనలుగా ముందుగానే యేసుక్రీస్తు చెప్పారు. శ్రమలలో తప్పనిసరిగా సంఘం ఉంటుంది. అయితే వాటిని జయించగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటిని ఎదుర్కోగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుల ఓర్పు కనబడను అని దరిదాపుగా 3-4 వచనాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. వాటిని ఏం చేస్తారు మరి? ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో అంజూరపు చెట్టు, ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయి ప్రభువా? యుద్ధాలు ఎప్పుడు వస్తాయి, శ్రమలు ఎప్పుడు వస్తాయి, కరువులు ఎప్పుడు వస్తాయి అని అంటే ఒకటే సూచన. ఆ సూచన ఏమిటయ్యానంటే, ప్రపంచమంతటా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులు తిరిగి మరలా ఇశ్రాయేలీల దేశమునకు, వాగ్దాన భూమికి వాళ్ళు రావాలి. వచ్చినది మొదలుకొని వాళ్ళు ఎప్పుడైతే మందిరము కట్టడానికి సన్నాహాలు చేస్తారో, సంధి చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు నియంత, క్రీస్తు విరోధి. ఆ సంధిలో పరిశుద్ధ నిబంధన అని ఒక ట్యాగ్ పెట్టి మహమ్మదీయులకు, ఇశ్రాయేలీయులకు సంధి కుదిర్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారయ్యా అనంటే, ఆ మందిరాన్ని కడతారు. ఆ మందిరాన్ని కట్టడానికి వాళ్ళకి శుద్ధ జలము కావాలి, హోమ భస్మం కావాలి. ఎర్రటి పెయ్యిని వధించి ఆ ఎర్రటి పెయ్యి ద్వారా వచ్చినటువంటి భస్మము పారేటువంటి నీళ్ళల్లో వాళ్ళు జల్లి ఆ నీళ్లు చిలకరించుకున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. ఇది మోసే కాలము నుంచి వస్తూ ఉన్నటువంటి హోమ భస్మము. ఈ హోమ భస్మము కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా, వాళ్ళకి ఎప్పుడైతే హోమ భస్మం దొరుకుతుందో ఇక ఎవరి మాట వినరు. నియంత మాట వినరు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న వాళ్ళ మాట వినరు. ఈ నియంతకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని అగ్రదేశాలు ఉన్నాయే 13వ అధ్యాయంలో, ఎలుకబంటి రష్యా, చిరతపులి రోమా పట్టణము, సింహము బ్రిటిష్ సామ్రాజ్యము, ఎన్ని దేశాలైతే ఉన్నవో మీ గొడవ ఒగదెగదు, చెరుసగం చేసుకోండి అని చెప్పేసి ఇటు మహమ్మదీయులను అటు ఇశ్రాయేలీలను కూడా సర్దుబాటు చేస్తారు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలీలు మాత్రం దానికి ఒప్పుకోక దానిని నివృత్తి చేసి అందరిలో కూడా వాళ్ళు చెప్పినటువంటి దానిని పెడచెవిన పెట్టి పరిశుద్ధ నిబంధనను నిరాకరించి త్రోసిపుచ్చి మందిరాన్ని కట్టేస్తారు. ఇది మొదటి 7 నెలలలో జరిగేటువంటి సంగతి. ఈ మొదటి 7 నెలల్లో జరుగుతున్నటువంటి సంగతిలో ఇశ్రాయేలీలు మందిరం కట్టడానికి వాళ్ళు పరిశుద్ధపరుచుకున్న తర్వాత, అనగా లేవీయులు ఏర్పాటైన తర్వాత,
మందిరం యొక్క ఉపకరణాలు చేసేటువంటి వాళ్ళు పరిశుద్ధపరచబడిన తరువాత ఆధ్యాత్మికంగా నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను, ఈ మందిరము దేవుడు అంగీకరించాడా? ఈ మందిరము పరిశుద్ధమైనటువంటిది, పరిపూర్ణమైన పరిశుద్ధతను స్వతంత్రించుకున్నది అని చెప్పగలమా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం తర్వాత వచనాలను మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఇదే నియంత వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలులను ఆపేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత హేయమైన వస్తువుని అదే పరిశుద్ధ స్థలములో నిలబెట్టాడు. అదేంటండి, ఆ రీతిగా ఎట్లా చేయడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు? వీళ్ళు కట్టినటువంటి మందిరము హోమభస్మము ద్వారా పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము కట్టారు. ధర్మశాస్త్ర ప్రకారము కట్టినటువంటి మందిరమే కానీ, ధర్మశాస్త్ర ప్రకారము పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధ జనమే కానీ మరలా తిరిగి పాపములో పడే ప్రమాదం ఉన్నది. బలులు అర్పించినటువంటి వాళ్ళు ఏటా బలులు అర్పించారు. పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన యాజకుడు మరలా తిరిగి అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకసారి వెళుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆ రీతిగా వెళ్ళలేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధత, దేవుడు ఇచ్చినటువంటి ఆ మోక్ష మార్గము క్రీస్తులో నుంచి రావాలి. ఇప్పుడు నువ్వు చెప్పేదేంది? ఇశ్రాయేలీలందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా మందిరాన్ని కట్టాలి అనే కదా. యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు మందిరం కట్టరు. వాళ్ళ లెక్క ప్రకారమే, వాళ్ళ కొలతల ప్రకారమే, యెహెజ్కేలు గ్రంథములో చెప్పబడినటువంటి కొలతల ప్రకారమే యెహెజ్కేలుకి దేవుడు దర్శనమిచ్చి కొన్ని కొలతల ప్రకారము వ్రాయించి ఆ కొలతల ప్రకారమే మందిరాన్ని కట్టడానికి, 3వ మందిరము కట్టడానికి దేవుడు ముందుగానే యెహెజ్కేలుని దర్శించాడు. ఇశ్రాయేలీయులు ఫలములు ఫలించరు అని యేసుక్రీస్తు చెప్పాడు. ఎక్కడ ఉంది ఆ మాట? 21వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనంలో ఇదే అంజూరపు చెట్టును ఉదహరించి యేసుక్రీస్తు ఒక సూచిక క్రియను శిష్యుల ముందు చేశాడు. అదేందో చదువుదాం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఇక్కడ వినండి, ఇది దేనికి గుర్తు? ఇశ్రాయేలీలైనటువంటి వారు ఫలింపు లేని వారిగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్లకు దేవునికి సమీపముగా ఉండడానికి కావలసిన ఖచ్చితమైన మార్గంలో వాళ్ళు వెళ్ళడం లేదు. వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి మార్గము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మార్గమే, తిరిగి మరల బలులు అర్పించేటువంటి మార్గమే, తిరిగి మరల మందిరము కట్టి ఆ మందిరములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేటువంటివి 2 భాగాలుగా ఉంచేటువంటి ఆలోచనే. కానీ యేసుక్రీస్తు చనిపోయిన తరువాత పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి తెర పైనుంచి క్రిందకు 2గా చిరిగిపోయిన సంగతి సువార్తలలో మనం చదువుతాం. ఆ రెండింటినీ దేవుడు కలిపేశాడు. అతి పరిశుద్ధ స్థలమును తీసుకువెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో కలిపాడు. అనగా క్రీస్తు ద్వారా పాపములో ఉన్నటువంటి మనము పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి, నూతన యెరూషలేముకు వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఎండిపోయినటువంటి ఆ ఇశ్రాయేలీలు, ఎండిపోయినటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టు తిరిగి ఫలించాలి అనంటే ఏమి చేయాలి? మనందరికీ తెలుసు బైబిల్లో ఏమి ఉన్నదో. మొద్దు మాత్రమే మిగిలి ఉన్నది. ఆ మొద్దు నుండి ఏమి పుడుతుంది? పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అని చెప్పేసి వ్రాసుకుంటూ వచ్చారు. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దావీదునకు చిగురైన అని ఫుట్ నోట్లో ఏం రాశాడు? వేరైనా. వేరు అంజూరపు చెట్టులో మిగిలి ఉన్నటువంటి పరిశుద్ధమైన వేరు. ఈ పరిశుద్ధమైన వేరు ద్వారానే ఇశ్రాయేలీలు మరలా తిరిగి వచ్చారు. ఎట్లాగండి? వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కదండి.
యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి పరదైసిలో ఉండి 2000 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన వెళ్ళి ఆయన ఆత్మ అయ్యున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చుతూ ఉన్నాడు. వారి హృదయాలలో విగ్రహారాధన లేదు, వారి హృదయాలలో పాపము లేదు, వారి హృదయాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు లేకుండా వాళ్ళని సిద్ధపరచి తీసుకొని వస్తూ ఉన్నాడు. వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే క్రీస్తును గుర్తెరగడమే, మెస్సయ్యను గుర్తెరగడమే. అది ఎందుకు ఆపాడు దేవుడు? అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమయ్యేటంత వరకు ఇశ్రాయేలీలకు ఆ మనసును దేవుడే ఇచ్చాడు. ఎక్కడ వ్రాయబడి ఉన్నది ఈ మాట? రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. వీళ్ళకి రక్షణ ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి కఠినమైన మనస్సు ఉన్నది అని అనడానికి కారణం ఏమిటంటే మనము పరిపూర్ణంగా దేవుని యొక్క ప్రణాళికలో ఎంతమంది అన్యజనులు రక్షణలోనికి రావాలి అని ఉన్నదో అంతవరకు ఈ 7 ముద్రల కాలంలో 7 ముద్రలు విప్పదీయడానికి ముందు ఎంతవరకు రావాలి అని ఉన్నదో 7 సంవత్సరాల కాలంలో ఎంతమంది క్రీస్తు వైపు ఆకర్షించబడవలసి ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగిన తరువాత ఈ ఇశ్రాయేలీయులకు ఒక్కసారి రక్షణను దేవుడు అనుగ్రహిస్తాడు. అదేమిటో తర్వాత మనం ఆలోచిద్దాం. అయితే ఇశ్రాయేలీయులు కట్టేటువంటి మందిరంలో అపవిత్రమైన కార్యాలు జరిగినాయి. మహమ్మదీయులు వచ్చి అనుదిన బలి నిలిపివేశారు. నియంత వచ్చి హేయమైన వస్తువు నిలబెట్టాడు. అవే 7 ముద్రల కాలంలో జరిగేటువంటి సంగతులన్నీ ఒక్కొక్కటి మనం వివరించుకుందాం. ఈ మొదటి ముద్రలో ఉన్నటువంటి సంగతి అది. ఇశ్రాయేలీయులు వాడు తాత్కాలికముగా విధించిన పరిశుద్ధ నిబంధనను నిరాకరించి త్రోసిపుచ్చి వాళ్ళు మందిరము కట్టడమే యేసుక్రీస్తు పరలోకములో మొదటి ముద్రను విప్పదీయడము. యేసుక్రీస్తు ద్వారానే వాళ్ళకి రక్షణ రావాలి. అప్పటి వరకు వాళ్ళకి ఆ యుద్ధాలు ఆ శ్రమలు తప్పవు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు 2 సాక్షులను దేవుడు భూమి మీదకి పంపించబోతూ ఉన్నాడు. ఆ 2 సాక్షుల వలన ఇశ్రాయేలీలందరూ కొద్దిగా యేసుక్రీస్తు వైపు తిరిగేటువంటి కార్యక్రమం ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంతకు ముందు ఉన్నటువంటి 144,000 మంది మొదటి సంవత్సరం వాళ్ళు ఆ క్రమము జరగక మునిపే యేసుక్రీస్తు వైపు తిరిగి రక్షణ పొందినటువంటి వాళ్ళు 144,000 మంది ఉన్నారు. ఈ ముద్రను విప్పదీసినటువంటి కారణం అదే. నియంత ఇశ్రాయేలీల దేశములోనికి వచ్చి పరిశుద్ధ నిబంధన కోసం వాడు పోరాడము, వాడి పక్షమున ఉన్నటువంటి ఆ యొక్క ఇష్మాయేలు సంతానమైనటువంటి మహమ్మదీయులకు సపోర్ట్గా ఉండడము, ఒకసారి వీళ్ళతో సంధి చేసి మొట్టమొదటిగా వాడి జీవితంలో వాడి రాజకీయ చరిత్రలో సమాధాన పడినటువంటి సన్నివేశం అదొక్కటే. అందుకనే దీని గురించి దానియేలు గారు వ్రాశారు, ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. తెల్లని గుర్రం మీద రావడం అని అంటే, అబ్బాయి మీరు ఏమి గొడవలు చేసుకోవద్దు, యుద్ధము చేసుకోవద్దు, ఈ స్థలము విషయమై మీరు అబ్రహాము పిల్లలే, ఇదిగో మేము కూడా అబ్రహాము పిల్లలమే, కాబట్టి మనము దీనిని సర్దుబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం అని చెప్పేసి ఒక శాంతియుతమైన ఒప్పందము చేసుకోవడమే తెల్లని గుర్రము మీద రావడము. అయితే వీడు వస్తూ ఇంకా ఏం చేస్తున్నాడని అక్కడ వ్రాయబడి ఉన్నది, జయించుటకు బయలు వెళ్ళును అని వ్రాయబడి ఉన్నది 2వ వచనములో.
విల్లు పట్టుకొని జయించుటకు బయలు వెళ్ళెను. విల్లు పట్టుకొని ఉండడం అంటే విజయ కేతనము. అంటే విల్లు అంటే ఒక ఆయుధము. వీడు పట్టుకున్నటువంటి ఆయుధము విల్లు అనగా వీడు చేసేటువంటిది ఏదైనా కానీ వాడి టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయ్యే విధముగా. ఎందుకు? వీడి చేతిలో టెక్నాలజీ ఉన్నది, ఉగ్రవాదులు అయినటువంటి బలమైన సైన్యము ఉన్నది. ఈ సైన్యము ఎంత భయంకరమైనటువంటి స్వభావము కలిగి ఉంటారో ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొంత సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీరు ఆ నియంతకు సపోర్ట్ చేయటమే వాడు ప్రపంచ దేశాన్ని ఏలాలి అనే ఒక ఆశతోటి, దృఢమైన సంకల్పముతోటి రోమా పట్టణం నుంచి బయటికి వచ్చి ఈ సంధి చేసుకోవడమే మొదటి ముద్రను విప్పదీయడము. ఈ ముద్రలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మొదటి 7 నెలలలో యేసుక్రీస్తు పరలోకములో మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని మొదటి 7 నెలలు మొదటి ముద్ర. ఈ మొదటి 7 నెలల్లో వాడు వచ్చి సంధి చేసుకొని వెళ్ళిపోవడము, దానిని తిరస్కరించి ఇశ్రాయేలీలు మందిరము కట్టడము జరుగుతుంది. ఈ 7 నెలల చివరి భాగంలో మందిరాన్ని పూర్తిగా కట్టేసేస్తారు. మందిరాన్ని పూర్తిగా కట్టేస్తారు. 7 నెలల్లో మందిరం కట్టేస్తారు. ఈ మందిరము కట్టినది తరువాత భయంకరమైనటువంటి విపత్తులు 2వ ముద్ర నుంచి ప్రారంభమైనాయి. ఇక్కడ నేను మరలా ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. అదేమిటయ్యానంటే యేసుక్రీస్తు ఈ ముద్రలో విప్పదీసిన కాలము మొదలుకొని పరలోకంలోనే ఉన్నారు. చాలామంది మధ్యాకాశములో ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. దయచేసి తప్పుదారి పట్టించవద్దు. బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి శ్రమల కాలములో భూమి మీద శ్రమలు జరుగుతూ ఉండగా మధ్యాకాశములో 7 సంవత్సరాల ప్రేమ విందు జరుగుతుంది అనే మాట శుద్ధ అబద్ధము. బైబిల్లో ఎక్కడా లేదు. పైగా నిరూపించబడినటువంటిది బైబిల్లో ఉన్న వాక్యం ఏమిటయ్యానంటే ఈ 7 సంవత్సరాలలో 3 శ్రమలు ఉంటాయి. మొదటి శ్రమ, 2వ శ్రమ, 3వ శ్రమ. యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీస్తారు. ఈ 7 ముద్రలు అయిపోయేటంత వరకు యేసుక్రీస్తు పరలోకములోనే దేవుని సింహాసనము దగ్గరే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ ముద్ర ఎవరికి కూడా ఎటువంటి హాని కూడా కలిగించడానికి వీలు లేకుండా తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి వాడు నియంత. వాడు ప్రారంభమైంది ఇప్పుడే. 7 సంవత్సరాలే వాడి జీవితం. 7 సంవత్సరాల అంతములో వాడు నాశనానికి బతికుండంగానే అగ్నిగుండానికి పంపించి వేసే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దానియేలు గ్రంథంలో కూడా ఆ మాట వ్రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో అప్పుడు నేను చూచు ఉండగా ఆ కొమ్ము పలుకుచూ ఉన్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరమును మండిచున్న అగ్నిలో వేయబడును. వీడి అంతము అగ్నిగుండమే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రలను వేయించుకొనని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. ఇక్కడ ప్రాణము అని ఎందుకు రాశాడు? ఇక్కడ చంపినట్టు కనబడింది అని ఎందుకు రాశాడు? వీడిలో ఉన్నటువంటి వాడికి చావు లేదు. వాడు దురాత్మ. ఆ దురాత్మను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయటమే ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. శరీరమును చంపివేసినట్టుగా ఇక్కడ చూశారు, కానీ వాడు బ్రతికి ఉండగానే వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేసినట్లుగా ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నియంత మొదటి ముద్రలో ఉన్నటువంటి తెల్లని గుర్రం మీద ఉన్నవాడు. మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. దయచేసి అర్థమైనటువంటి వారు ఇంకా అనేకులకు తెలియచేయండి. వాస్తవాన్ని, బైబిల్లో ఉన్న సత్యాన్ని దేవుని ఆత్మచేత మనము గ్రహించుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.